హే మై బ్యూటిఫుల్ గర్ల్స్, ఇది నా వీక్ ఆఫ్స్లో ఏం చేస్తానో రోజంతా నా రూమ్లో అలోన్గా చూద్దాం రండి. దగ్గరనే నేను హర్బల్ టీ తాగుతాను అనమాట. కొంచెం అలా సన్లోకి వెళ్ళి ఆ టీ అంతా తాగుతాను. సో దట్ ఐ ఫీల్ రిఫ్రెష్డ్, చాలా రిఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. లెగ్గానే గో అండ్ హ్యావ్ సమ్ సన్ బాత్, చాలా రిఫ్రెషింగ్గా బాగుంటుంది. నెక్స్ట్ నా హర్బల్ టీ అయిపోగానే నేను ఇలా ఐస్ రోలర్ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట డీప్ ఫ్రీజ్లో. దాన్ని నా ఫేస్ మీద మొత్తం ఇలా సాఫ్ట్గా స్మూత్గా రబ్ చేసుకుంటాను. సో దట్ ఆ ప్లఫీనెస్ అదంతా పోతుంది అనమాట. మన గర్ల్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ వీటి వల్ల లెగ్గానే ప్లఫీగా అయిపోతుంది కదా ఫేస్, అదంతా పోతుంది అనమాట ఇట్లా మనం ఐస్ రోలర్తో మసాజ్ చేసుకుంటే. దీన్ని ఎలా చేసుకోవాలంటే లైక్ జెంటిల్గా చేయాలన్నమాట. హార్ష్గా చేస్తే మళ్ళీ స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది, స్కిన్ బ్యారియర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో జెంటిల్గా సాఫ్ట్గా స్మూత్గా ఇట్లా ఎవ్రీ ఏరియా, ఇప్పుడు ఒక ఏరియా ఇటువైపు కవర్ చేసామంటే కొంచెం పక్కన ఏరియాకి కొంచెం టైం ఇస్తూ అలాగా జెంటిల్గా సాఫ్ట్గా రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఐస్ మీద కూడా రబ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఐస్ మీద రబ్ చేస్తే ఇట్ విల్ గివ్ యూస్ దట్ రిఫ్రెషింగ్ ఎఫెక్ట్ అనమాట. మనం నిద్ర లెగ్గం కదా మార్నింగ్స్, ఆ నిద్ర మొత్తం అంతా దెబ్బకు పోతుంది. ఇట్ విల్ బీ వెరీ కూలింగ్, రిఫ్రెషింగ్, చాలా బాగుంటుంది అనమాట. చెప్పాలంటే హాయిగా హ్యాపీగా అలా ఉంటుంది. సో నేను మాత్రం డైలీ ఐస్ రోలర్తో ఇట్లా చేసుకుంటాను. సో ఇది ఒక రెసిపీ అనమాట. ఇది నేను ఇందులో ఏమేమి వేసానో తర్వాత ఎప్పుడైనా డీటెయిల్ వీడియో తీస్తాను. ఐస్ రోలర్ అయిపోయాక ఐ ఐ డిడ్ దిస్ నియాసినమైడ్ మాస్క్ అనమాట, ఫేస్ షీట్. ఈ షీట్ వేసుకొని జేడ్ రోలర్తో మళ్ళీ ఒక 1 or 2 minutes అట్లా నా ఫేస్ని రోల్ చేస్తాను అనమాట దాన్ని. సో దట్ ఇలా జేడ్ రోలర్తో మనం ఇట్లా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ షీట్ మాస్క్లో ఉన్న ఆ రెసిడ్యూ అంతా, ఇదంతా మన స్కిన్లోకి కొంచెం బాగా అబ్జర్బ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ 1 to 2 minutes వరకు మీకు నచ్చిన టైం 1 to 2 minutes మధ్య లోపల అట్లా మీరు కొంచెం మసాజ్ చేసుకొని చేస్తే అయిపోతుంది. సూతనింగ్గా కొంచెం టైం ఇచ్చి చేయండి, లైక్ నాట్ హ్యాష్గా ఫాస్ట్గా కాకుండా టేక్ యువర్ టైం, కొంచెం టైం తీసుకొని సూతనింగ్గా రిలాక్సింగ్గా ఉండేటట్టు ఆ మసాజ్ చేసుకోండి. అదంతా అయిపోయాక నెక్స్ట్ నేను చిన్న అలోవెరా జెల్ తీసుకొని నా ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా గ్వాషో, దాంతో నేను నా ఫేస్కి మొత్తం ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు నా ఫేస్కి మొత్తం అలోవెరా జెల్ అప్లై చేస్తాను ఆల్రెడీ. సో దీంతో ఐ అగైన్ డూ దట్ ఫేస్ మసాజ్. ఇట్లా చేయాలి. దట్ ఆ 2 ఇలా ఉంది కదా మధ్యలో, దాంతో మనం ఆ చిన్ బోన్ని అట్లా అంటూ ఉంటాం అనమాట. సో దట్ ఆ చిన్ బోన్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది చేయగా. ఇట్ విల్ గివ్ దట్ ఎన్హాన్సింగ్ లుక్ ఆఫ్ యువర్ చిన్ అనమాట. ఐస్ కింద, చీక్స్ మీద, ఎవ్రీవేర్ యూ కెన్ డూ ఇట్. ఇది నాట్ ఓన్లీ ఎన్హాన్సింగ్ ద చీక్ బోన్స్, ఈ స్కిన్ని రీజనరేట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ ఇలా మసాజ్ చేసుకుంటే దట్ బ్లడ్ సర్క్యులేషన్స్ అన్నీ ఎక్కువయ్యి స్కిన్ రీజనరేట్ అవుతుంది అనమాట. లైక్ ఫ్రెష్గా, లైక్ లిటరలీ చెప్పాలంటే స్కిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలా నేను ఇది కూడా 1 or 2 minutes చేస్తాను అనమాట. ఇది అయిపోయాక ఐ హ్యాడ్ మై డీటాక్స్ డ్రింక్. ఈ డీటాక్స్ డ్రింక్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా రెసిపీ పెడతాను, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్పి. నేను తాగే డీటాక్స్ డ్రింక్స్లో దిస్ ఇస్ ద మోస్ట్ టేస్టీయెస్ట్ అనమాట. మిగతా అన్నీ కొంచెం అంత బాగోవు, ఇది మాత్రం కొంచెం టేస్టీగా బాగుంటుంది. సో ఐ విల్ ఎంజాయ్ ఇట్. మోస్ట్లీ ఇది వీకెండ్స్లో పెట్టుకుంటాను, ఎందుకంటే వీకెండ్స్ హ్యాపీ డేస్ కాబట్టి. సో ఆ వీకెండ్స్లో కొంచెం ఇట్లా నేను బాగుండే డీటాక్స్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ నేను నా హెయిర్ మాస్క్ వేసుకున్నాను అనమాట. ఇది నా డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. దీని రిజల్ట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఆ వీడియో చూసి, ఈ హెయిర్ మాస్క్ ఏంటని చెప్పేసి. యూ విల్ లవ్ ఇట్. చాలా చీప్గా హ్యాపీగా మంచి హెయిర్ మాస్క్ అయిపోతుంది.
సో ఆఫ్టర్ దట్ హెయిర్ మాస్క్ ఐ జస్ట్ ఐరన్ మై క్లాత్స్. ఆఫ్టర్ దట్ బాత్ చేసేసి ఐ హ్యాడ్ సమ్ పూజ, కొంచెం పూజ చేశాను అనమాట. కొంచెం మనకి ఆ పీస్ఫుల్ మైండ్ అదంతా వస్తుంది పూజ చేస్తే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇట్ విల్ గివ్ యూ లైక్ ఎలా చెప్పాలంటే చాలా కామింగ్, సూతింగ్, ఇంకా మెడిటేషన్స్ ఇవన్నీ లేకుండా కొంచెం మన మైండ్, సోల్ హ్యాపీగా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. పూజ చేసేటప్పుడు నేను ఏదైనా టీవీలో కానీ ఫోన్లో కానీ ఐ విల్ కీప్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. నేను ఎవరికి పూజ చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన సాంగ్ పెట్టుకుంటాను. సో దట్ నా మైండ్ అంతా కొంచెం పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది. నా వే ఆఫ్ ఇది ఇలా అనమాట. సో ఆఫ్టర్ దట్ ఐ ప్రిపేర్డ్ మై లంచ్ అండ్ ఐ హ్యాడ్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.